పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథము 66:13 వాక్యాన్ని చదువుకుందాం. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. ఆదరించే దేవుడు. ఈ రోజున మాట్లాడుకుంటున్న మాట ఆయన ఎవరయ్యా అంటే ఆదరించే దేవుడు. ఆదరించే దేవుడు. ఏ సందర్భాల్లో దేవుడు ఆదరిస్తాడు. ఈ రోజున మనుషులు ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, నీ బంధువులు నిన్ను ఆదరించకపోవచ్చు, నీ రక్త సంబంధులు నిన్ను ఆదరించకపోవచ్చు, నీ బిడ్డలు నిన్ను ఆదరించకపోవచ్చు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఏ సందర్భాల్లో దేవుడు మనల్ని ఆదరిస్తాడు? పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దామండి. కీర్తన గ్రంథము 94వ కీర్తన 14వ వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వాక్యం చదువుకుందాం. నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. నా అంతరంగమందు విచారణ హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగజేయుచున్నది. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ సందర్భాల్లో ఈ దేవుడు ఆదరించే దేవుడు అంటే విచారం అనగా చింతలో. ఈ రోజు దేని గురించి నువ్వు విచారిస్తున్నావో, దేని గురించి నువ్వు చింతపడుతున్నావో, ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మాట్లాడుతున్నవాడు. దావీదు అంటున్నాడు, ఇదిగో విచారణలో ఆదరించే దేవుడు. ఈ రోజున విచారిస్తున్నావా? నీ విచారణలో ఎవరు నిన్ను ఆదరించేవాళ్ళు లేరా? దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఈయన ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. విచారాల్లో దేని గురించి విచారిస్తున్నావో, దేని గురించి చింతపడుతున్నావో, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఆదరించేవాడుగా ఉంటున్నాడు. చింతలో విచారాల్లో ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. తర్వాత గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి చూద్దాం. లూకాసు వార్త 7:11 వాక్యాన్ని మనం చదివితే అక్కడ చూద్దామండి. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకాసు వార్త 7:11 నుంచి 15 దాకా చదువుకుందాం. వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహం ఆయనతో కూడా వెళ్ళుచుండి ఆయన ఆ ఊరి గవని ఎద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోవచ్చుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే ఏ సందర్భాల్లో దేవుడు ఆదరిస్తాడంటే, ఒకటి విచారములో చింతలో దేవుడు ఆదరిస్తాడు. రెండోది ఎప్పుడు ఆదుకుంటాడు దేవుడు అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అంటాడు లూకాసు వార్తలో, యేసు ప్రభు స్వార్త ప్రకటించడానికి ఒక పట్టణానికి వెళుతున్న సమయంలో ఒక సహోదరి యొక్క కుమారుడు చనిపోయాడండి. ఆ సమయంలో ఒక్కడే కుమారుడు, ఆమె దుఃఖపడుతూ ఉంది, ఏడుస్తూ ఉంది, దుఃఖంలో ఉంది. ఆ సమయంలో యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చి అంటున్నాడమ్మా వేడవద్దు. చూడండి ఎంతమంది జన సమూహం ఉన్నారు, ఎంతమంది బంధువులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ ఎవరు ఆమెను ఆదరించలేని పరిస్థితి. కానీ యేసయ్య మాట ఒక్కటే ఆమెను ఆదరించింది. యేసయ్య మాట ఒక్కటే ఆమె జీవితాన్ని మార్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఏడుస్తున్నావేమో, నీకున్న పరిస్థితులను బట్టి, నీకున్న ఇబ్బందులను బట్టి, నీకున్న భారాలను బట్టి ఏడుస్తున్నావేమో. ఇదిగో ప్రభు నిన్ను ఆదరించగలిగిన దేవుడు. ఈ రోజు నేను మాట్లాడుకుంటున్న మాట ఆయన ఆదరించే దేవుడు. ఆయన ఆదరించే దేవుడు ఏ సందర్భాలు ఆదరిస్తాడయ్య అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏ సందర్భాలు, ఒకటి విచారములు ఆదరించే దేవుడు. రెండోది దేంట్లో అయ్యా అంటే మనం జాగ్రత్తగా గమనిస్తే దుఃఖములు ఆదరించే దేవుడు. దుఃఖములో దుఃఖపడుతున్నావేమో, దేన్ని బట్టి నువ్వు దుఃఖపడుతున్నావో. ఈ రోజున మనిషి ఏ విధంగా ఉన్నాడంటే నలుగురిలో ఉన్నప్పుడు నవ్వుతున్నాడు, ఒంటరిగా ఉన్నప్పుడు దుఃఖపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. ఏంటి నా బాధ, ఏంటి నాకు ఈ కర్మ, ఏంటి నా జీవితం అని ఏడుస్తున్నాడు. ఓ ఏడుస్తున్న ప్రియ బిడ్డ, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దినమందు. ఆయన ఇదిగో నీ దుఃఖమును సంతోషంగా మార్చగలిగిన దేవుడు. మనుషులు ఎవరు నిన్ను ఆదరించకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత గనక మనం దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే చూద్దాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 16:32 వాక్యాన్ని కానీ చదివితే అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. చూడండి, యోహాను సువార్త 16:32 చూస్తే, ఇదిగో మీలో ప్రతివాడును ఎవరింటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా గడి వచ్చుతున్నది అయితే తండ్రి నాతో కూడా ఉన్నాడు కనుక నేను ఒంటరిని కాను. చాలండి.
ప్రియ సహోదరి సహోదరా, యేసు ప్రభు ఎవరో తెలుసా? ఒంటరిగా ఉన్న నిన్ను ఆదరించేవాడు. ఓ సమస్య వచ్చినప్పుడు, ఒక శోధన వచ్చినప్పుడు నీ బిడ్డలు నిన్ను విడిచిపెట్టవచ్చు, నీ భర్త నిన్ను వదిలిపెట్టవచ్చు, నీ భార్య నిన్ను వదిలిపెట్టవచ్చు, నీ తల్లిదండ్రులు నిన్ను వదిలిపెట్టవచ్చు. కానీ యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టడు. యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి. ప్రియ సహోదరి, ఒక సహోదరుని యొక్క సాక్ష్యాన్ని నేను మీతో పంచుకుంటాను. ఒక సహోదరునికి ఈ భయంకరమైన దినాల్లో కరోనా వచ్చింది. ఎవరు దగ్గరికి రాలేని పరిస్థితి, ఎవరు కూడా రాలేని పరిస్థితి. అందరూ విడిచిపెట్టారండి. కానీ ప్రభువే అతన్ని ఆదరించిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువే అతను బలపరిచిన వాడుగా ఉంటున్నాడు. ప్రభువే అతనికి సహాయం చేసిన వాడుగా ఉంటున్నాడు. ఆ సహోదరుడి జీవితం మాట ఎందుకు తెలుసా? ప్రియ దేవుని బిడ్డ అంటున్న మాట, అయ్యి అందరూ నన్ను విడిచిపెట్టారు, కానీ నేను ఒంటరిగా ఉన్న సమయంలో యేసయ్య నాతో ఉన్నాడు. ఈ రోజున ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, అయ్యా దేవుని గుర్తెరగిన తండ్రి, తల్లి, అమ్మా, ఈయన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్న సమయంలో ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఎవరు లేరు నాకని కుమిలిపోబాకు. ఎవరు నాతో లేరని నీకు ఒంటరిగా ఉన్నానని బాధపడుతున్నావా? ఇదిగో ప్రియ సహోదరి, ప్రభు అంటున్నాడు కదా. ఆయన ఎవరయ్యా అంటే ఆయన ఆదరించే దేవుడు. ఒంటరితనములో ఆయన ఆదరించే దేవుడు. దేని సమయంలో ఆదరిస్తాడంటే విచారములు ఆదరించే దేవుడు, దుఃఖములు ఆదరించే దేవుడు, ఒంటరితనములు ఆదరించే దేవుడు. నాలుగోదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:8 వాక్యం చదివితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:12 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి 2 కొరింథీ 12:8 దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నాం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలు. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. తనకున్న బలహీనతను బట్టి ఆ బలహీనతలో ప్రార్థన చేస్తున్నట్టు, ప్రభువా ఈ బలహీనత నుంచి నన్ను విడిపించాయని ప్రార్థన చేస్తామంటే ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలునయ్యా. వ్యాధుల్లో ఆదరించే దేవుడు. వ్యాధిగా ఉంది, బాధగా ఉంది అని కుమిలిపోతున్నావేమో, ఇదిగో ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలునంతగా దయచేస్తాను. చాలునంతగా. నిజంగా అండి, దేవుని కృప కంటే ఈ లోకంలో గొప్పది ఏదీ లేదు. దేవుని కృప కంటే, దేవుని యొక్క దయ కంటే ఈ లోకంలో ఏది గొప్పది కాదు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మాట్లాడుతున్న మాట ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలను. ఒక రోజున దైవజనులు సాధు సుందర్ సింగ్ గారు దేవుని గుర్తెరిగిన తర్వాత ఆ దినాల్లో గొప్పవారండి, గొప్ప ధనికులు కుటుంబం కలిగిన కుటుంబం ఆ కుటుంబం. ఆ దేవుడిని విడిచిపెట్టయ్యా, ఆ దేవుడిని విడిచిపెట్టని తల్లిదండ్రులు మాట్లాడుతున్న సమయం లేదు అని మాట్లాడుతున్న సమయంలో చూడండి ఏం జరిగిందో తెలుసా? ఈ సాధు సుందర్ సింగ్ గారు కాదయ్యా అంటే ఆ దినాల్లోనే తల్లిదండ్రులు ఏం చేశారంటే వాళ్ళ ఇంట్లో ఒక 2 రూముల్లోకి తీసుకెళ్లారండి. ఒక 2 రూములు, ఒక రూము నిండా బంగారము, డబ్బులు కట్లుగా పేర్చి ఒక రూము, 2వ రూము చీకటిది. ఆ 2వ రూములో ఒక కొత్త నిబంధన బైబిల్ పెట్టారు. ఫస్ట్ ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. చూడు బాబు, ఈ రూమ్ చూడు, 2 రూములు నీకు చూపిస్తాం, ఏ రూమ్ కావాలో నీకు కోరుకో. ఫస్ట్ రూమ్ చూపించారు. దాంట్లో బంగారము, డబ్బులు చాలా ఉన్నాయి. అవి చూశాడు. తర్వాత 2వ రూమ్లో తీసుకెళ్ళాడు. చిన్న కొత్త నిబంధన బైబిల్ ఒకటి ఉంది. నీకు ఆ రూమ్లో ఉన్న బంగారం అది కావాలంటే ఈ రూమ్లో ఉన్న బైబిల్ విడిచిపెట్టు. ఈ రూమ్లో ఉన్న బైబిల్ కావాలంటే ఆ రూమ్లో ఉన్న బంగారం మమ్మల్ని విడిచిపెట్టంటే దైవజనులు ఆ సాధు సుందర్ సింగ్ గారు ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడయ్యా అంటే ఆ బైబిల్ని హత్తుకున్నాడు. ఈ బైబిలే నాకు కావాలి, ఇదే నాకు కావాలి. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు కంటే ఈ లోకంలో గొప్పది ఏది కాదు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. పౌలు గారు అంటున్నాడు, వ్యాధుల్లో ఆయన ఆదరించే దేవుడు. నీకున్న ప్రతి సమయంలో, నీకున్న ప్రతి బాధలో, నీకున్న ప్రతి రోగములో ఆయన ఆదరించే దేవుడు. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 5వదిగా మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథముల నుంచి 1 రాజుల గ్రంథము 17 మొదటి వాక్యం చదువుకుందాం. మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి
అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతో నా మాట ప్రకారముగా ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కెరేతు వాగు దగ్గర దాగియుండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదు. అచ్చటికి నీకు ఆహారం తెచ్చినప్పుడు నేను కాకోలములకు ఆజ్ఞాపించుతానని దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే పేదరికంలో లేమిలో ఆదరించే దేవుడు. చూడండి, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే తన సేవకున్నాడు పోయా ఊరు బయటికి పోయా. ఆ సమయంలో అక్కడ ఆదరిస్తూ వచ్చాడండి, అక్కడ పోషించుకుంటూ వచ్చాడు. ఏమీ లేని స్థితిలో లేమిలో పోషించే దేవుడు, లేమిలో ఆదరించే దేవుడు. ఈ రోజున ఏమీ లేదు నాకని కుమిలిపోతున్నావేమో, నాకు సమృద్ధి లేదనుకుంటున్నాను. ప్రభు ప్రియ సహోదరి, దేవుడు నిన్ను పోషించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను ఆదరించే లేమిలో ఆదరించే దేవుడు అండి దేవుడు. అన్ని ఉన్న సమయంలో బంధువులు వస్తారు, రక్త సంబంధులు వస్తారు, స్నేహితులు వస్తారు, తల్లిదండ్రులు వస్తారు. ఏమి లేని సమయంలో ఎవరు వస్తారు? ఏమి లేని సమయంలో ఎవరిని దగ్గరికి వస్తారు? ఇక్కడ దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది. ప్రభు అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? పేదరికములో లేమిలో ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. తన సేవకుని పోషించిన దేవుడు, నిన్ను ఆదరించేవాడుగా, నిన్ను పోషించేవాడుగా ఉంటున్నాడు. ఈ భయంకరమైన దినాల్లో నీకంటే గొప్పవారు, నీకంటే పేరు కలిగిన వారు ఈ దినాన్ని చూడలేక మృతులైపోతే ప్రభు నిన్ను పోషించుకుంటూ నిన్ను ఆదరించుకుంటూ వచ్చాడే. ఆయన ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. ఏ సందర్భాల్లో దేవుడు నన్ను ఆదరిస్తాడంటే, ఒకటి విచారములో చింతలో ఆదరించే దేవుడు, రెండోది దుఃఖము కన్నీటిలో ఆదరించే దేవుడు, మూడోది ఒంటరితనములు ఆదరించే దేవుడు, నాలుగోది వ్యాధుల్లో ఆదరించే దేవుడు, ఐదోది పేదరికము ఆ లేమిలో ఆదరించే దేవుడు. ఆరోది గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము 40:29 వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 40:29 వాక్యం చదివితే అక్కడ మాట్లాడుతున్న మాట, వారందరూ మాయా స్వరూపులు. యెషయా గ్రంథము 40:29 పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, సొమ్మసిల్లిన వారికి అంటే కృంగిన వారిని ఆదరించే దేవుడు. ఈ రోజున కృంగిపోతున్నావేమో, ఈ రోజు దేన్ని బట్టి నువ్వు కృంగిపోతున్నావో, కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆ దేవుడు. కృంగిన నిన్ను ఆదరించగలిగిన దేవుడు ఆ దేవుడు. ఆదరించే మాటలతో అంటున్నాడు కదా, ఒక్కని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను, మిమ్మల్ని చేర్చుకుందు, నేను మీకు తండ్రినే అయ్యిందని అంటున్నాడు కదా. ప్రియ సహోదరి సహోదరా, ప్రభు మాట్లాడుతున్న మాట, దేవుడు మాట్లాడుతున్న మాటను కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ అంటున్న మాట ఏమంటే, ఆదరించే దేవుడు ఆయన, నిన్ను నన్ను ఆదరించే దేవుడు, ఆదరణకర్త. ఆయన ఆదరిస్తాడండి, ఆయన ఆదరిస్తాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట, సొమ్మసిల్లి కృంగిన స్థితిలో కృంగిపోయావేమో, ఇంకా నా జీవితం లేదు అనుకుంటున్నామేమో, ఆ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఉండి, ఆ విధంగా నిస్సహాయ స్థితిలో ఉన్న ప్రియ బిడ్డ, ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కృంగిన నిన్ను లేవనెత్తగలిగిన దేవుడు ఆయన దగ్గరికి నువ్వు రాగలవా? నీ తల్లిదండ్రుల వల్ల నువ్వు కృంగిపోయావేమో, నీకున్న రోగాన్ని బట్టి నువ్వు కృంగిపోయావేమో, నీకున్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోయావేమో. ప్రభు మాట్లాడుతున్నాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే చూద్దాం, చివరిగా ఆయన ఎవరిని ఆదరిస్తాడంటే పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11:25 వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 11:25 వాక్యం చదువుకుందాం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. మరణంలో కూడా ఆదరణ అండి, మరణించడంలో కూడా ప్రభు ఆదరణకరమైన మాట చెబుతున్నాడు. ఇదిగో నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఎంత వాగ్దానం అండి! దేవుడిస్తున్నాడు, మరణంలో కూడా వాగ్దానం ఇస్తున్నాడు. ఆ వాగ్దానం ఇచ్చే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదరించే మాట మాట్లాడుతున్నాడు. ఏమంటే తెలుసా, నేను నిన్ను ఆదరించే దేవుడిగా ఉన్నాను అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, ఆదరణ లేదనుకుంటున్నావేమో, ఈరోజు ప్రభు నిన్ను ఆదరించేవాడుగా, నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు.
కాబట్టి ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచు. ప్రభువా నీవు నన్ను ఆదరించు ఆయన, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు ఇదిగో నా తల్లిదండ్రులను చేయి విడిచిన విడువని దేవుడు నీవే అన్న వాగ్దానాన్ని ప్రభు మన విషయం నెరవేర్చినట్లుగా మనం ప్రార్థన చేద్దాం. ఈ రోజున 7 అనుభవాలు మీకు చెప్పాను. దేవుడు ఎవరిని ఆదరిస్తాడు, ఏ విధంగా ఆదరిస్తాడంటే, ఒకటి విచారము దుఃఖములో దేవుడు ఆదరిస్తాడు, రెండో దుఃఖములో ప్రభు నిన్ను ఆదరిస్తాడు, మూడోది ఒంటరితనములో ఆదరిస్తాడు, నాలుగోది వ్యాధుల్లో ఆదరిస్తాడు, ఐదోది పేదరికములో ఆదరిస్తాడు, ఆరోది సమస్యలున్నప్పుడు ఆదరిస్తాడు, ఏడోది మరణములో కూడా నిన్ను ఆయన ఆదరించే దేవుడిగా ఉంటున్నాడు. దయచేసి తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. నన్ను ఆదరించే వారు ఎవరు లేరని కుమిలిపోతూ ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ఇదిగో ఈ రోజు ఒక ధైర్యం కలిగి ఉండు. తల్లి కంటే మిన్నమైన ప్రేమతో ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన సన్నిధిలో మోకరిస్తావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ పాదములు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు నామములోనైనా ఈ దినమందు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ కొందనాలను ఆయన ప్రతి బిడ్డ వాక్యానుసారంగా నీ మహిమార్థంగా జీవించడానికి సహాయం దయచేయండి. ఈ ఉదయకాల దీవెనతో బిడ్డలు మీరు నింపండి నాయన. నీ మహిమార్థంగా నిన్ను గణపరిచేవారుగా బిడ్డలుంటకు మీరు సహాయం దయచేయండి. యేసు క్రీస్తు నామముల బిడ్డలు మీరు ఆశీర్వదించండి నాయన. నీ కొందనాలు చెల్లిస్తున్నాం. నీ గొప్ప కార్యాలు మీరు జరిగించి వాక్య ప్రతి బిడ్డ హృదయాల్లో ఫలించటకు నాయన, వాక్యానుసారంగా నీ మహిమార్థంగా బిడ్డలు జీవించడానికి మీరు సహాయం దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మీ అందరికి వందనాలు.